అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు తప్పటడుగు. ఈ కథను రచించిన వారు ప్రసన్నలక్ష్మి గారు. ఇంకా కథలోకి వెళ్తే, ఆ ఇంట్లో పెళ్లి జరిగిన అదంతా సందడిలా అనిపించలేదు. ఆ శుభకార్యంలో ఏదో అశుభం జరుగుతున్నట్లుగా ఆధైర్యాన్ని ఇస్తున్నాయి శాంతికి. కొడుకు దగ్గర ఓడిపోయి బంధువుల ముందు తలెత్తుకోలేక తల వంచుకుని మరీ ఈ పెళ్లి చేసింది. ఒక్కగానొక్క కొడుక్కి కొత్త కోడలు తన ఇంటి గడప దాటి లోనికి అడుగు పెడుతుంటే శాంతి నవనాడులు కృంగిపోయాయి. తన పెంపకంలో కొడుకు తనకిది కావాలని ఏనాడూ అడగలేదు. ఏమీ అడగకుండానే కొడుకు మనసెరిగి అన్నీ సమకూర్చేది. అలాగే కొడుక్కి ఓ లక్షణమైన సంబంధం కుదిర్చి మహాలక్ష్మి లాంటి అమ్మాయితో పెళ్లి చేసి కోడల్ని తనింటి గడపలో అడుగు పెట్టించి స్వాగతం పలకాలనుకున్నది. అనుకున్నవన్నీ జరగవేమో. పెళ్లి విషయంలో మాత్రం తాను ప్రేమించిన అమ్మాయే కావాలని మక్కుపట్టి మరీ పెళ్లి చేసుకున్నాడు. భార్యతో పాటు వాళ్ళ కుటుంబాన్ని కూడా వీడితో కలుపుకోవాలి. వారి ఇంటి అల్లుడుగా భవిష్యత్తులో ఎలా జీవితాన్ని ఈడుసుకొస్తాడో అనే చింతే శాంతిని ఎక్కువగా కలవరపెడుతుంది. అలసటగా మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. కంటిపై కునుకు రావడం లేదు. కొడుక్కి తనకి మధ్య వచ్చిన వాదన ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు. జరిగిందంతా పీడకలైతే బావుండేది. ఆమె కళ్ళు తడిబారి ఎర్రబడ్డాయి. భర్త పోయాక కొడుకే సర్వస్వంగా బ్రతుకుతున్న శాంతికి మరో కష్టం ఎదురయ్యింది. అమ్మా, నేను అనిత అనే అమ్మాయిని ప్రేమించాను. ఆమెని తప్ప నేనెవరిని పెళ్లి చేసుకోను కరాఖండిగా చెప్పాడు తల్లితో పవన్. అదిరిపడింది. శాంతి తన చెవులను తానే నమ్మలేకపోయింది. అమ్మాయి వివరాలు తెలిసాక మరింతగా కృంగిపోయింది. తమ కులం కాకపోయినా మంచి సాంప్రదాయంలోని అమ్మాయిని ప్రేమించి ఉంటే ఒప్పుకునేదేమో. ఓ పేదింటి పిల్లైనా దయతో ఆదుకునేదేమో. ఆ రెండూ కాదు. అందుకే శాంతి కొడుకు ప్రేమని నిరాకరించింది. ఆ అమ్మాయిని మర్చిపో. నీ కోసం మంచి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి. మన పరువు మర్యాద నిలబెట్టాలంటే నేను చూసిన అమ్మాయిలో నీకు నచ్చిన అమ్మాయిని ఎంచి పెళ్లి చేసుకో. అంతేగాని ఈ ప్రేమ దోమ అంటూ మన కుటుంబ మర్యాదలు మంటగలపుకు. కొడుకును శాసించింది శాంతి. తల్లి మాటలకు మరింత పౌరుషంగా పొడుచుకొచ్చింది పవన్కి. అమ్మ, ఆ అమ్మాయికి అందం లేదా? చదువు లేదా? ఉద్యోగం లేదా? ఇంకా ఈ కాలంలో కూడా ఈ కులాలు పట్టింపులేంటి? ఏ కులంలో వారికైనా ఉండేది ఆ ఎర్రటి రక్తమే కదా. నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరొకరితో పెళ్లి చేస్తానంటే నీ తృప్తి కోసం చేసుకుంటాను, కానీ నేను మాత్రం ఆ అమ్మాయితో సంతోషంగా ఉండలేను. నీ వల్ల నాతో పాటు నువ్వు పెళ్లి చేసే అమ్మాయి, నేను ప్రేమించిన అమ్మాయి కూడా జీవితాంతం కుమిలిపోతూనే ఉంటాము. ఇలా నీకు ఇష్టమైతే చెప్పు. నీ ఒక్కదానివైనా సంతోషంగా ఉండొచ్చు. తల్లితో చెప్పదలుచుకుంది చెప్పేసి గదిలోకి వెళ్ళి బళ్ళును తలుపేసేశాడు. తల్లికి మరో మాట అవకాశం ఇవ్వకుండా. కొడుకు మాటలు మరింత భయపెట్టేశాయి శాంతిని. లోపల ఏ అగాత్యం చేసుకుంటాడో అని తలుపులు బాదుతూనే ఉంది పిచ్చి తల్లి. తెల్లారేకే తలుపులు తెరుచుకోవడంతో ఊపిరి పీల్చుకుని ఒక నిశ్చయానికి వచ్చింది శాంతి. పుట్టింటి వారికి, అత్తింటి వారికి కూడా కొడుకు నిర్ణయం చెప్పి ఈ పెళ్లి ఖాయం చేస్తున్నట్లు, తల్లిగా తన బాధ్యత నెరవేర్చాలనుకుంటున్నానని తప్పు చేస్తున్న భావనతో తెగించి చెప్పింది శాంతి. బంధువర్గమంతా శాంతినే తప్పుపట్టారు. కొడుకుని సరిగా పెంచలేదని, పూర్తిగా స్వేచ్ఛనిచ్చి భయమన్నది లేకుండా చేసావని ఏవేవో దూషించారు. ఈ పెళ్లికి మేము రాలేమని కొందరు, ముహూర్తం సమయానికి వస్తే వస్తామని కొందరు జవాబిచ్చారు. శాంతి వారినంతా రమ్మని బలవంత పెట్టదలుచుకోలేదు. బంధాలకు విలువిచ్చి వారికి విషయం చెప్పి పెళ్లి చేయడం తన ధర్మంగా భావించింది. గనుకే వారి మాటలను మౌనంగా భరించింది శాంతి. పెళ్ళైన 3 రోజుల తరువాత భార్య పుట్టిళ్ళైన అత్తవారింటైనా అడుగుపెట్టాడు పవన్. పేదింట్లో అబ్బాయి వారింటికి అల్లుడుగా రావడం పరమానందంగా ఉంది. తమ కూతురి అదృష్టాన్ని పొంగిపోయారు. మన అనితమ్మ మా రాజులాంటి కుర్రోడ్ని మనువాడింది కాబట్టి సరిపోనది గాని మనమిట్టింటి కుర్రాడినిచ్చి కట్టబెట్టగలమా చెప్పు.
పెళ్ళాం చెవిలో గుసగుసలాడాడు వెంకన్న. నువ్వు మరీను మామ, మన అనితమ్మకేంటి తక్కువేటి? తినో తినకో ఎంతో కట్టంతో పట్నంలో మన బిడ్డని చదివించాం. ఆ చదువుకి సరిపడే ఉద్యోగం కూడేసుకుంది కాబట్టే మన బిడ్డ ఎంట పడ్డాడు మన అల్లుడు. మన పిల్ల అందానికి ఏ మగాడైనా ఎగరేసుకుపోతాడు. అయినా మన అల్లుడి అమ్మ తనకిట్టం లేకుండా ఈ మనువు చేసింది. దాని కాడికి వీళ్ళిద్దరిని కాపురానికి పంపితే మన బిడ్డనెట్ట చూత్తదో ఏటో. ఈ పెళ్లి చేయడానికి మనల్ని చూస్తూనే ముఖం ఏలాడేసింది. వామ్మో, మన పిల్లని అత్త నుంచి వేరే కాపురం ఎట్టించాలి. అల్లుడెలగు మనోడే అయిపోయినాడు. కూతురింటికి మనం కూడా పోతా వత్తా ఉండొచ్చు. కళ్ళింతింత చేసుకుని చెప్తున్న రత్తాలు మాటలన్నీ మురిపెంగా వింటున్నాడు వెంకన్న. తెల్లారి కూతురికి అన్ని విషయాలు నూరిపోసింది. అత్త నుంచి వేరే కాపురం ఎలా పెట్టాలో కన్నవాళ్లను అమాయకంగా చూసింది అనిత. అమ్మా, అవన్నీ నాకు తెలుసు గాని అయ్యా, నువ్వు తమ్ముడు మాతో పాటే ఉండాలి. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టం చాలు. లోన్ తీసుకుని తమ్ముడితో ఏదైనా వ్యాపారం పెట్టిస్తాం అంటూ వారి ఆశలకు దారి చూపించింది కూతురు. మాటలు కొండంత ధైర్యాన్ని ఇచ్చాయి ఆ కన్నవాళ్లకు. పని పాట లేకుండా బలాదూరిగా తిరుగుతున్న కొడుకు బ్రతికెలా సాగుతుందోనన్న దిగులు కాత్తపోయి కూతురి ఆదరణ వారిలో కొంత ఊపిరిని నింపాయి. వెంకన్న మరిక ఆగలేదు. ఈ సంతోష సమయాన్ని మన గూడెం కొండాలమ్మ తల్లికి గొర్రెపోతుని మొక్కి నాటుసారాతో పండగ చేసుకోవాలా అంటూ భుజంపై తుండుగుడ్డను సవరించుకుంటూ బయటకు దారి తీశాడు. పవన్ వాళ్ళింట్లో ఉండడానికి కొంచెం ఇబ్బంది ఫీల్ అయినా కొత్త పెళ్ళాం బాధ పడకూడదని కొన్ని రోజులు ఎలాగో సరిపెట్టుకున్నాడు. రాను రాను వారి మధ్య అలవాటు పడిపోతాననుకున్నాడేమో గాని సాధ్యం కావడం లేదు. వారి వేషభాషలు చాలా రోతగాను జుగ్సగాను ఉన్నాయి. చూచి శుభ్రం లేకుండా చిందరపందరంగా పడి ఉన్న వస్తువులు, చుట్ట కంపులు. వారంతా వచ్చి తమ దగ్గరే తిష్టవేయడం అస్సలు నచ్చడం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు భార్యనైతే భరించొచ్చు గాని ఆమె కుటుంబంతో బంధం అవమానంగాను అసహ్యంగాను అనిపించింది. అప్పుడు అదంతా తన భార్య తన వారికిచ్చిన స్వేచ్ఛని అర్థమైంది. రోజు రోజుకి మానసికంగా కుమిలిపోతున్నాడు పవన్. ఆ రోజు అమ్మ చెప్పింది నిజమే. అందరిలోనూ రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన మనుషులంతా ఒకేలా ఉండరు. వారి కులాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి వారి నడవడికలు, వేషభాషలు, కట్టుబాట్లు, పద్ధతులు రకరకాలుగా ఉంటాయి. నువ్వు పెరిగిన తీరు వేరు, ఆ అమ్మాయి పెరిగిన తీరు వేరు. ఇద్దరూ కలిసి ఒకే తాటి మీద నడవగలమని నువ్వనుకుంటున్నావు గాని తప్పడడుగు వేస్తున్నావని నేనెంత చెప్పినా నీకు అర్థం కావడం లేదు అంటూ గుండె విసిలేలా అమ్మ ఎంత ఏడ్చినా ఆనాడు నా మనసెందుకు కరడు కట్టిందో, నా భవిష్యత్తు బుగ్గిపాలు కాకూడదని అమ్మ ఎంతగా అల్లాడిపోయిందో అప్పుడు అమ్మ మాటలను పెడచెవిన పెట్టబట్టే ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాను. మనసులో అమ్మ మాటలు వినబడుతుంటే పశ్చాత్తాపంతో కొత్తగా ఏర్పడిన బంధాలను తెంచుకుని అమ్మ ఒడిలో వాలిపోవాలని తప్పించిపోతున్నాడు పవన్. ధైర్యాన్ని కూడదీసుకుని బయటకు నడిచాడు. నాన్న, నేను వస్తాను అంటూ అప్పుడే మాటలో కొత్తున్న కూతురు వెంటబడుతున్నా ఎక్కడికి వెళ్తున్నావు అంటూ భార్య పిలుస్తున్నా వినిపించుకునే స్థితిలో లేడు పవన్. ఉదయాన్నే లేచి ఇంటి గుమ్మాలు తుడిచి వాకిట్లో ముగ్గులు పెట్టే అమ్మ పండుగ పబ్బాలకు ఎంతో నిష్టగా పూజలు చేసి ప్రసాదాలు పెట్టే అమ్మ బయటకు వెళ్తుంటే నుదుటిన బొట్టు పెట్టి క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని ఎదురు వచ్చే అమ్మ ఆలస్యంగా ఇంటికి వెళ్తే తన కోసం ఎదురు చూస్తూ అన్నం తినకుండా కూర్చునే అమ్మ, చిన్న జలుబు చేసిన అర్ధరాత్రి కూడా నోట్లో మందు వేసే అమ్మ గుర్తొస్తుంది ఇప్పుడు పవన్కి. బంధువులు సానుభూతిని, దెప్పిపొడుపు మాటలను తట్టుకునే శక్తి లేక కొడుకు దుస్థితిని ఎక్కడ చూడాల్సి వస్తుందా అనే భయంతో ఊరికి దూరంగా ఉన్న శాంతి ఆశ్రమంలో దైవస్మరణ చేసుకుంటూ కాలం గడుపుతుంది ఇప్పుడు శాంతి. తల్లిని వెతుక్కుంటూ వెళ్ళిన పవన్ ఆమెను చూడగానే చంటిపిల్లాడిలా ఒడిలో పడుకుని బావురుమని ఏడవాలనిపించింది. కొడుకుని చూసిన ఆ తల్లిలో ఇప్పటిలా అదే వాత్సల్యం, అదే ఆదరణ, అదే ప్రేమ.
అమ్మా నాకిక నువ్వే కావాలమ్మా అని ఏడుస్తున్న కొడుకుని ఓదార్చింది. వద్దు బాబు, ఇప్పుడు నువ్వు ఒక్కడివే కాదు, నీకొక కుటుంబం ఉంది. వారికి అన్యాయం చేయకు. నేను నీకు వేరే అమ్మాయితో పెళ్లి చేశానంటే నీతో పాటు ఆ అమ్మాయి, నువ్వు ప్రేమించిన అమ్మాయి కూడా బాధపడతారని చెప్పావు. అలాంటి అనర్థాలకు తావివ్వకుండానే మీ ప్రేమను అర్థం చేసుకుని నిన్ను గెలిపించడం కోసం నేను ఓడిపోయి నివిష్టపడ్డాను. అమ్మాయితోనే పెళ్లి చేసి మన వాళ్ళందరికీ దూరంగా ఈ శాంతి ఆశ్రమంలో ప్రశాంతంగా గడుపుతున్నాను. నీకంటూ ఒక కుటుంబం ఏర్పడ్డాక నువ్వు ఇలాంటి పని చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఏం లాభం? కాలిన గాయానికి మందు వేసుకోవడం తప్ప. గతం గతః. కొడుకు నుదిటిపై ప్రేమగా ముద్దాడి వెనక్కి పంపించింది శాంతి. తల్లి దీవెనతో పవన్ తన భార్యాపిల్లలతో యాంత్రికంగా కాపురం చేస్తున్నాడే గాని తన పెళ్లి విషయంలో తప్పటడుగు వేసినందుకు ఫలానా వారి అబ్బాయి, ఫలానా వారి మనవడు ఈ పని చేశాడంటూ ఎంతో గౌరవంగా బ్రతికిన తన తండ్రి తాతల పేర్లు రెచ్చకెక్కడంతో తమ వంశానికి కళంకం తెచ్చి మాయని మచ్చ చేశానని మనసులో కుమిలిపోతూనే ఉన్నాడు పవన్. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.